తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సిరలు శరీరం నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్తాయని ఈ సిరలు ఉబ్బి మెలితిరిగితే వాటిని వెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బిన సిరలు అంటారు. ఈ సమస్య రావడానికి కారణాలు వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వాసంతి తెలిపారు. ఈ మేరకు ఆమె భీమవరంలోని ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతూ ఇవి శరీరంలో ఎక్కడైనా సంభవించవచ్చని, అయితే కాళ్లలో ఎక్కువగా కనిపిస్తాయని అన్నారు. ఈ సిరలు నొప్పిని కలిగించకపోయినప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలను తీసుకొస్తాయన్నారు. నిత్యం కూర్చుని పనిచేసేవారికి లేదా నిల్చుని పనిచేసేవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు. భూమి గ్రావిటీకి వ్యతిరేక దిశలో సిరలు గుండెకు రక్తాన్ని పంపించాలని, ఆ క్రమంలో పని ఒత్తిడి పెరిగి ఈ సమస్య ఉత్పన్నమవుతుందని తెలిపారు. ఈ సమస్యతో బాధపడేవారు ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రికి వస్తే ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా వ్యాధిని నయం చేయవచ్చని అన్నారు. వెరికోస్ వెయిన్స్ తో బాధపడేవారు తమ ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రికి వచ్చి ఉపశమనం పొందిన వారు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు అందజేస్తున్నామని ఆమె తెలిపారు. తమ హాస్పిటల్స్ లో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్టు వాసంతి తెలిపారు. వారికోస్ వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎలాంటి ప్రమాదాలకు ఇది దారితీస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. వెయిన్స్ అనేవి మన శరీరంలోని చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్లడానికి ఉపయోగపడేవి. అదేవిధంగా ఆర్టరీస్ అనేవి మన శరీరంలో ఉండేటటువంటి మంచి రక్తాన్ని శరీర భాగాలన్నింటికి సరఫరా చేస్తాయి. ఈ వెయిన్స్లోని మనకి ప్రాబ్లం ఏమైనా వస్తే అది ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో అనేది మనం తెలుసుకుందాం. వెయిన్స్ అనేవి మన శరీరంలో శరీర భాగాలు మొత్తం వ్యాపించి ఉంటాయి. ప్రత్యేకంగా మన కాళ్ళలో ఉండేటటువంటి వెయిన్స్లోనే మనం వారికోసిటీ అనేది చూస్తూ ఉంటాం. వారికోసిటీ అంటే ఏంటి అంటే మన శరీరంలో ఉండేటటువంటి సిరలు ఉబ్బెత్తుగా తయారయ్యి చెడు రక్తాన్ని ప్రాపర్గా గుండెకి సరఫరా చేయలేకపోవడం. ఇది ఎందువలన జరుగుతుంది అంటే ఈ వెయిన్స్ అనేవి మన కాళ్ళల్లో ఉండేవే మనం ఎక్కువగా ఎందుకు చూస్తాం. దానికి ప్రధాన కారణం మన కాళ్ళల్లో ఉండేటటువంటి వెయిన్స్ గ్రావిటేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటాయి. వీటిలోని కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు చెడు రక్తాన్ని కింద నుండి పైకి గ్రావిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో గుండెకి సరఫరా చేసేటప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఆ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మనం చేసేటటువంటి ఉద్యోగాలు ఎక్కువసేపు కాలు నిల్చొని ఉండడం వల్ల, ఎక్కువసేపు కాలు వేలాడి తీసుకొని కూర్చుని ఉండే వాళ్ళలోని ఈ ఇబ్బంది అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇది ప్రధానంగా మనకి వారికోసిటీకి దారితీస్తుంది. ఈ కవాటాలు అనేవి వదులు అవ్వడం వల్ల మన సిరలు అనేవి ఉబ్బెత్తుగా తయారయ్యి వాపులు అనేవి ఏర్పడతాయి. కొన్నిసార్లు లోపల ఉండేటటువంటి రక్తం అనేది క్లాట్ కూడా అవుతుంది. ఈ క్లాట్ అనేది మనకి ప్రయాణించి బ్రెయిన్ వరకు వెళ్ళి అది స్ట్రోక్ కూడా దారితీయచ్చు. చాలా కాంప్లికేషన్స్ అనేవి రావచ్చు. ఈ సిరలు అనేవి కవాటాలు వదిలవ్వడం వల్ల లోపల ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఇది రక్తాన్ని గడ్డ కట్టేలాగా కూడా చేస్తుంది. ఇలాంటి పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి వైద్య విధానాలను అవలంబిస్తూ ఉంటాం. కొన్ని ఔషధాలను ఇవ్వడం వల్ల వాటి యొక్క పనితీరుని పెంచుతాం. వెయిన్స్ ఏవైతే ఉన్నాయో లోపల ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటే లోపల అది స్రవించేటటువంటి హార్మోన్స్ని కరెక్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల వాటి యొక్క పనితీరు అనేది మెరుగవుతుంది. ఈ కవాటాలు అనేవి రబ్బర్ బ్యాండ్ ఎలా అయితే ఉంటుందో కవాటాలు కూడా అలానే ఉంటాయి. కొందరిలోని లాంగ్ స్టాండింగ్ నిల్చొని ఉండడం వల్ల ఈ కవాటాలు అనేవి వదులయ్యి లూజ్ అయిపోతాయి. కాబట్టి వెయిన్స్ అనేవి ప్రాపర్గా సర్క్యులేషన్ని పైకి పంపించలేవు. అలాంటి వాళ్ళకి మనం ఆ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేసేలాగా వాళ్ళ యొక్క ఎలాస్ట్రిసిటీని పెంచే విధంగా మనం కొన్ని రకాల ఔషధాలను ఇస్తూ ఉంటాం. మన ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చేటటువంటి చాలామంది పేషెంట్స్ ఇవి ఉబ్బెత్తుగా తయారయ్యి దానివలన కాళ్ళల్లోని డిస్కలరేషన్ బ్లాక్ కలర్గా మారి అవి పుండ్లకు దారితీస్తూ ఉంటాయి. అవి సరిగ్గా హీల్ అవ్వక కొన్ని లేజర్ ఆపరేషన్స్ అని, కాస్మెటిక్ ఆపరేషన్స్ అని రకరకాల ఆపరేషన్స్ కోసం చాలా హాస్పిటల్కి తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ విధంగా కూడా సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లం నుండి బయటపడలేక ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాంటి పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం ఇచ్చేటటువంటి మెడిసిన్స్ వల్ల ఆ అల్సర్స్ కూడా హీల్ అయ్యి వారి యొక్క రక్త సరఫరా అనేది మెరుగయ్యి ఆ బ్లాకిష్ డిస్కలరేషన్ కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నాం. మీరు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో బాధపడినట్లయితే మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్ని మీరు సంప్రదించగలరు. అతిరాత్ర మహాయాగ యజ్ఞకర్త దంద్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మను భీమవరం బిల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా ప్రాంగణంలో 11 రోజుల పాటు అతిరాత్ర మహాయాగం నిర్వహించి అందరినీ పునీతం చేసిన యజ్ఞకర్త శర్మ ఒక వ్యక్తి కాదని మహా సంస్థ అని
కోట్లాది రూపాయలు వెచ్చించిన కార్యనిర్వహణ చాలా కష్టమని, అటువంటి నిర్వహణ చేసి వేలాది మంది భక్తులను రప్పించి ఆధ్యాత్మిక చైతన్యం కల్పించిన వ్యక్తి శర్మ అని అన్నారు. సోమయాగం దర్శించి భక్తి పారవస్యంలో మునిగిపోయానని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 2 నెలలుగా శర్మ అన్ని చోట్ల అన్వేషించి భీమవరంలో యాగాన్ని నిర్వహించడం ఒక అద్భుతమని అన్నారు. శర్మ మాట్లాడుతూ ప్రజల సంకల్పంతోనే ఇటువంటి యాగాలు సాధ్యమవుతాయని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దంద్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మను సత్కరించారు. కార్యక్రమంలో బిల్డర్ పుప్పాల శేషు, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత మే నెలాఖరులో అతిరాత్ర మహాయాగం ఒక వ్యక్తి నిస్వార్థంగా ప్రజల కోసం సొంత రూపాయలతో కులానికి అతీతంగా భీమవరంలో ఉన్న అన్ని కులాల మనుషుల్ని కలిపి ఆయన ఒక్క వ్యక్తి చేయటం అనేది నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా చూశాను. కారణం ఏంటంటే, ఎవరైనా డబ్బు ఖర్చు పెడితే వారి కొరకోడుతోటే కార్యక్రమాలు చేసే రోజుల్లో మరి ఆయన మహానుభావుడు భీమవరంలో ఉన్న కాపులు కానీ, రాజులు కానీ, షావుకారులు కానీ, ఇతరగా మన బీసీ సోదరులు కానీ అందరినీ కూడా కలుపుకుని ఆయన వ్యయప్రయాసాలకు వచ్చి దేశ ప్రగతి కోసం మరి నిజంగా మహనీయుడు కార్యక్రమం చేశాడంటే, విరాళాలు ఇచ్చాం అని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఈ పర్టికులర్ కార్యక్రమంలో ఆయన ధనం ఎంత నష్టపోయాడో ప్రత్యక్షంగా రంగసాయి గారి ద్వారా మేము చూడటం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే కరువు కాటకాలు లేకుండా ఈ దేశం ఇంకా మనగలుగుతుంది. ఇటువంటి వారిని మనం ఎంతో తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ మహనీయుడికి మనందరం కూడా ఆయన చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఆ భగవంతుడు మనందరినీ దీవిస్తాడని సందర్భంగా తెలియజేస్తాం. మెగా వారసురాలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లింకార మొదటి పుట్టినరోజు సందర్భంగా భీమవరం ఉండపల్లి కాంప్లెక్స్ లో భీమవరం పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు చల్లారాము కేక్ కట్ చేసి మాట్లాడుతూ, క్లింకార మెగా ఫ్యామిలీలోకి రావడంతోనే వెలుగులను, ఆనందాలను తీసుకొచ్చిందని, మెగా ఫ్యామిలీలో ఆనందోత్సవాలు విరిశాయని అన్నారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాట్నాల శ్రీనివాస్, యాస అనిల్, మాదాసు బాబీ, రాంబాబు, ఎం సంజయ్, వాడపల్లి శ్రీనివాస్, మంగిన రామకృష్ణ, నాగిడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి వారసురాలు రామ్ చరణ్ తేజ, ఉపాసన దంపతుల ముద్దుబిడ్డ చిన్నారి విడుదల క్లింకార మొట్టమొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులందరూ కూడా సంతోషకరంగా ఈ వేడుకలు జరుపుతున్నారు. ఆ సందర్భంగా మన దేవాలయం పట్టణం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు చల్లారాము, ఆదాస్ బాబీ, సీను, రామకృష్ణ, అనిల్, రాంబాబు, శ్రీనివాస్, మన మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఆ చిన్నారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి చిన్నారికి మా భీమవరం పట్టణ మెగా ఫ్యాన్స్ తరఫున ఆశిస్తున్నాం జరుగుతుంది. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, శ్రీమతి ఉపాసన దంపతులు పుట్టినటువంటి కుమార్తె మెగా ప్రిన్సెస్ క్లింకార కొణిదెల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి భీమవరం పట్టణంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఉండపల్లి కాంప్లెక్స్లో ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మాకు రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు గారికి, అలాగే నా తోటి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
భీమవరం రూరల్ మండలం దిర్సుమరు జడ్పీ హైస్కూల్లో ఈ సంవత్సరం 10th క్లాస్లో స్కూల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు క్యాష్ ప్రైజెస్, మెమోంటోలు అందజేశారు. 1979 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 569 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కె పూర్ణచంద్రికకు 6,000 రూపాయల నగదు మెమోంటో, 523 మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించిన వి అనితా గ్లోరీకి 5,000 రూపాయల నగదు మెమోంటో, 494 మార్కులతో థర్డ్ ర్యాంక్ సాధించిన పి రాజేశ్వరికి 4,000 రూపాయల నగదు మెమోంటో అందజేసినట్లు స్కూల్ హెచ్ఎం ఇళ్ల రాంబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అల్లూరి యుగంధర్ రాజు, ఆకుల త్రిమూర్తులు, పెనుమత్స నారాయణరాజు, అజయ్ కుమార్, కలిదిండి నాని, సత్యనారాయణ, మైగాపుల గంగారం, ఇర్రింకి భవానీ, ఎద్దు కాంతామణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మీరు మీ బాధ్యతను సరిగ్గా చేస్తే ప్రపంచం అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మీరు మైండ్ఫుల్గా ఉండండి. మీరు ఒక గోల్ పెట్టుకోండి. మీ గోల్ పరంగా మీరు కష్టపడతా ఉంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు అదంతా పెరిగిపోతాయి. దానికి వివేకానంద జీవితంలో చెప్తాను. మంచి కార్యక్రమం చేపట్టి ఎన్నో బ్యాచ్లు వస్తూ ఉంటాయి. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 17 బ్యాచ్కి. మీరు మా స్కూల్ అదేవిధంగా విద్యార్థులు ప్రోత్సహిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆయన మంచి మోటివేషన్ స్పీకర్గా మంచి బాగా ప్రోత్సహించారు. మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ వాళ్ళతో కాకుండా ఈ స్కూల్ ఉన్నంతకాలం కూడా కంటిన్యూ అయ్యే విధంగా మీరు మంచి ఏర్పాటు చేశారు. మీరు ఈ కార్యక్రమం జరిపినందుకు ఇలాగా మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాల్యం నుంచే విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించాలని తమ పాఠశాలలో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ భవానీ అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులతో యోగా అవగాహన ర్యాలీ, యోగాసనాల కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక, భారతీయ విద్యాభవన్స్, రవిశంకర్ గురూజీ యోగా సెంటర్ ఆధ్వర్యంలో భీమవరం బీవీ పార్క్లో నిర్వహించారు. యోగా గురువులు కలిగొట్ల గోపాల్ శర్మ, కె శ్రీనివాసులు మాట్లాడుతూ యోగా ద్వారా శాశ్వత రోగాలు రూపుమాపవచ్చని యోగా విశిష్టతను తెలియజేశారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ యోగా ప్రతిజ్ఞ నిర్వహించి ఈ నెల 21న భారతీయ విద్యాభవన్స్, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం యోగాసనాలు వేసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, కొల్లు శ్రీనివాస్, నరహర్శెట్టి కృష్ణ, కొండ్రు శ్రీనివాసులు పాల్గొన్నారు. యోగా శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వకాలం నుండి కూడా ఋషీశ్వరులు పురాణ కాలంలో యోగాతోనే తపస్సు చేసేవారని పురాణాలు చెప్తున్నాయి. మరి ఇటువంటి యోగాతోటి బాల్యం నుండి కూడా యోగా మీద అవగాహన కల్పించాలని గత 4 రోజులుగా పూజ్యశ్రీ రవిశంకర్ గురూజీ శిష్యులు కలిగొట్ల గోపాల్ శర్మ గారు, అలాగే భారతీయ విద్యాభవన్స్ భీమవరం హై స్కూల్, అలాగే ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాడవాడలా ఈ ర్యాలీలు అవి నిర్వహిస్తూ వస్తున్నాం. మరి సంస్కార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆదిత్య స్కూల్, మరి అలాగే ఇంకా కొన్ని స్కూళ్ళల్లో గత 4 రోజుల నుంచి కూడా ర్యాలీలు అవగాహన పెట్టాం. దీనికి రేపు ప్రధానమంత్రి మోదీ గారు మరి అద్భుతమైనటువంటి యోగాని చాలా ప్రాచుర్యం దిగొచ్చాడు. ప్రపంచంలో ఉన్న దాన్ని దేశవ్యాప్తంగా జూన్ 21న ప్రతి వాళ్ళు ఇళ్లలో కూడా చేస్తున్నారు. అటువంటి స్ఫూర్తినిచ్చిన మోదీ గారికి మనం తప్పకుండా అభినందన తెలపాలి. అందుకని ఇప్పుడు యోగాలో ఇక్కడ ఉన్నటువంటి మరి శర్మ గారు కలిగొట్ల గోపాల్ శర్మ గారు అనేక శాశ్వతమైన రోగాల్ని ఆయన నిర్మూలన చేశారని చెప్పి గ్యారంటీగా మేము చెప్తున్నాం. రేపు భారతీయ విద్యాభవన్స్లో ఆనంద ఫౌండేషన్లో ఈ కార్యక్రమం ఉదయం ఉంటుంది. అలాగే లోతన్ హై స్కూల్లో మరి బ్రహ్మకుమారి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సరే అందరూ వెళ్ళి దాని ప్రక్రియ చూసుకుని ఆ ఒక్కరోజు చేయటం కాదు, రోజు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. యోగా అనేటువంటిది ప్రధానమంత్రి గారు ప్రకటించారు జూన్ 21 అనేటువంటిది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క దినచర్యలో భాగంగా ఈ యోగా అనేటువంటిది నిర్వర్తించినట్టయితే వారి యొక్క ఆరోగ్యం, మనసు, ఏకాగ్రత, వారు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక మార్గదర్శిగా ఉంటుంది ఈ యోగా అనేటువంటిది.
ప్రతిరోజు మనం ఎన్నో రకాలైనటువంటి అలసటలు గురవుతూ ఉంటాం. కానీ యోగా చేసిన వారిలో ముఖం ఒక తేజస్సుగా ఉంటుంది. కారణం ఏంటంటే వారు ఉదయం 4:30కి లేచి చక్కగా సూర్య నమస్కారాల దగ్గర నుంచి మొదలెట్టి మరి ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియల్ని వారు నిర్వహించడమే వారి యొక్క శక్తికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఇనుమడింపజేసేటువంటిది యోగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్నారుల దగ్గర నుంచి ఈ యొక్క యోగా అనేటువంటి ప్రతి వారు నిర్వహించాలని. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి యోగ ప్రక్రియలు కనుక్కోవడం జరిగింది. ఆయన నేను స్మరించుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అని ఆయనకు నమస్కరిస్తూ పతంజలి వ్యాకరణ శాస్త్రాన్ని అలాగే వైద్య శాస్త్రాన్ని యోగ శాస్త్రాన్ని కూడా రచించారు. ఆ యోగ శాస్త్రం ద్వారానే మనం ఎవరు యోగా చేసినా ఆ పతంజలి యోగ మార్గమే. ఆయన అష్టాంగ మార్గాలు చెప్పారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇలాంటివి అవన్నీ కూడా మనం పాటిస్తే సమాజ శ్రేయస్సు కలుగుతుంది. అలాగే శరీరానికి మనసుకి కూడా ఆరోగ్యం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా, ప్రాణాయామం, ధ్యానం ప్రతి ఒక్కరూ రోజు చేయాలి. ఈ ప్రతి పాఠశాలలోనూ అమలుపరచాలి. మరి ఈరోజు ఇక్కడ శ్రీ విజ్ఞాన వేదిక మరియు అరసవల్లి ట్రస్ట్ మరియు ప్రముఖులు అలాగే శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈ యోగా కార్యక్రమాన్ని జరపడం ముదావహం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వీరవాసరం హై స్కూల్లో స్టూడెంట్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపిన భీమవరం టీడీపీ నాయకులు. విద్యార్థులు సాధించిన విజయాలే అధ్యాపకులకు, విద్యా సంస్థకు పేరు తెచ్చిపెడతాయి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యారంగ నిపుణులు ఎస్ భాస్కర్. భీమవరంలో ఘనంగా ఏపీ బహుజన జేఏసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.